जय जय वासवी जय जय वासवी जय जय ఇంకొంచెం గట్టిగా మన అమ్మవారిని వినిపించేలాగా, ఎందుకంటే కార్యక్రమం చేసుకోవడానికి ఈరోజు ఈ వెంజీ రావడం జరిగింది కాబట్టి మరొకసారి మన అమ్మవారిని తలుచుకున్నాం. జై వాసవి. మరి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నారండి? బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నారా? ఎవరైనా ఉంటే presiding officer and the district past governors and also president sir. VC flag host చేయడానికి ముఖ్య అతిథి గారు, అలాగే డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్స్, అబ్జర్వర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. जय वासवी माता की, 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 ओके माता की. मरोसाరి
మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కి హోస్ట్ ఇచ్చినటువంటి హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ వాసవి ఫ్యామిలీ చిలుకూరిపేట ప్రెసిడెంట్ అయినటువంటి వాసవి దామిశెట్టి నాగేశ్వర అలాగే మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయిన్ అందులో టాప్ 10 లో మన జిల్లా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన గవర్నర్ గారు అనుకుంటున్నారా? కాదండి. గవర్నర్ గారు సక్సెస్ అవ్వడానికి టాప్ 10 లో ఉండడానికి ముఖ్య కారణం ఈ రీజన్ లో ఉన్నటువంటి పంచ పాండవల్లాగా చక్కగా సపోర్ట్ చేసినటువంటి 5 రీజన్ చైర్మన్ సార్. అందులో వన్ ఆఫ్ ద రీజన్ చైర్మన్ ఫ్రమ్ రీజన్ 5 వాసవి సార్ కేసీఎఫ్ మేడం నాగేశ్వరరావు గారిని సాధారణంగా మీ అందరి కరతాళ మధ్య సేవకు ఆహ్వానిస్తున్నాం. And one more region chairperson from region 1 Wasim KSF 2018 గారిని కూడా సాధారణ సేవకు ఆహ్వానిస్తున్నాం. రవి డిస్ట్రిక్ట్ జడ్జెస్ అలాగే అన్న వేదిక ముందు దయచేసి ఎవరు నిలబడకండి. స్వామి వేదిక ముందు ఎవరు నిలబడకండి ప్లీజ్. అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిన ఫోటో వారిని సాధారణ సేవకు ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే మళ్ళీ సిద్ధించాలి. ప్లీజ్ సమాధానం హరికృష్ణ గారు రావతుందిగా కోరుతున్నాం. గుడిపాటి చంద్రశేఖర్ గారిని కూడా సాధారణ అయినటువంటి శ్రీ గుర్రం సాంబశివరావు గారిని సాధారణంగా అండ్ అలాగే మన డిస్ట్రిక్ట్ మరి యొక్క పాస్ గవర్నర్ అండ్ ఐఈసీ ఆఫీసర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఒక లేడీ సక్సెస్ అయిందంటే కారణం ప్రతి పురుషుడి యొక్క ఒక స్త్రీ ఉంటుందంటే కానీ మరి మన 204 ఏర్పడిందంటే ఒక స్త్రీ యొక్క కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆవిడ్ని మన సేవకి ఇన్వైట్ చేసుకుంటాం మన అదృష్టం.
మన జిల్లా ఆ కాశీ లాగా మనకి ఈ కార్యక్రమానికి
సాధన తపన ఆవేదనతో ఈ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేసిన మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈనాటి పెళ్లి కొడుకు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। जय वासवी, वासवी माता की, वासवी माता की, वासवी माता की। जय वासवी माता की जय, वासवी माता की जय। श्री स्वामी वासवी हृदय गीते అందుకో విశ్వజననీ పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ కలం సాగక సేవ వీరి రోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతే అందుకో సౌహార్దత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి
వాసవి మా హృదయ గీతి అందుకో, మా హృదయ గీతి అందుకో. జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా అలాగే లేచి నిలబడండి. కోటి జన్మల పుణ్యఫలం మామిడి జన్మ అంటారు. ఆర్య వయసులుగా పుట్టడమే అదృష్టం, అందున వాసవేలుగా సేవ చేయడం మరింత అదృష్టం. అటువంటి వాసవేలు ఎలా ఉండాలో తెలియజేసేదే ప్రతిజ్ఞా కార్యక్రమం. ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం జై వాసవి. దయచేసి మీ కుడి చేతిని మీ హృదయం పైన పెట్టుకొని నేను చెప్పినట్లుగా పలకండి. ఆర్య వయసుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం, సేవ, పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వయస్సులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే అందరూ ఒకసారి లేచి నిలబడండి. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. మన సంస్థ ఒక ఊరికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు. మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అలాగే జై వాసవి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కోఆపరేషన్. అందరికీ కూడా శివగురుపేట పురుశక్తి వారి మెగా డిస్కౌంట్ ఇచ్చేసినటువంటి మా ముఖ్య ఇంటర్నేషనల్ ఆఫీసర్ గారు, ముఖ్య అతిథి వాసవియన్ గోల్డెన్ కేసీఎఫ్ శ్రీ వేగుల అజరత్తయ్య గుప్తా గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, అట్లానే డిస్కౌంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి వాసవియన్ క్రౌన్ కేసీఎఫ్ బొట్టు శ్రీనివాసరావు గారికి,
మా క్యాబినెట్ టీము తవా నాగమల్లేశ్వరరావు, తమ్మంటు నాగేశ్వరరావు, ఐదా వెంకటప్రసాద్ గారికి, మా వైస్ గవర్నర్లు త్రిమూర్తులు, ముగ్గురు గవర్నర్లు మాకు మన జిల్లాకి, సూర్య వెంకట గోవిందం గారికి, మధ్య వెంకటప్పారావు గారికి, అట్లనే గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ నర్సాగడ వసూలు శ్రీ మునగాల చిరంజీవి గారికి, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వైస్ గవర్నర్గా వచ్చి నెక్స్ట్ గవర్నర్ కాబోతున్నారు. చాలా సంతోషం. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా వచ్చేసినటువంటి వాసీఎం సిల్వర్ స్టార్ కపుల్ కేసీఎఫ్ శ్రీ గుడిపాటి రమేష్ బాబు గారికి, వాసీఎం సిల్వర్ స్టార్ కేసీఎఫ్ శ్రీమతి దోరపతి సుజాత గారికి, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపల్ వాసీఎం గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రేయోభిలాషి కాశీ విశ్వనాథరావు గారికి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అందరికంటే ఆఫీసర్ కనిపించలేదు, ఏమనుకోవద్దు. మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వాసీఎం గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రీ కనబరంపూడి శ్రీనివాసరావు గారికి, ఇంటర్నేషనల్ పార్టిసిపేటివ్ వారికి మరీ ధన్యవాదాలు. అట్లాగే వాసీఎం గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రేయోభిలాషి ఏడి సీతారామయ్య గారికి, కేసీఎఫ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లానే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ సిల్వర్ స్టార్ శ్రీ పొట్టి హనుమంతరావు గారికి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ వాసీఎం డైమండ్ కేసీఎఫ్ శ్రీమతి కజ్జాయం కృష్ణ గారికి, వాసీఎం సిల్వర్ స్టార్ కేసీఎఫ్ శ్రీ జూలగంటి శ్రీనివాసరావు గారికి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాకు శ్రేయోభిలాషులు గురువు, మాకు చాలా చక్కని విషయాలు దగ్గర నుంచి చెప్తుంటారు. అక్కడే స్పెషల్ ఇన్వైటీస్ రావుతున్నటువంటి శ్రీమతి కొత్త మాసం కాశీ విశ్వనాథ గారి దంపతులు, కొత్త మాసం సుజాత గారికి, వారు ఎప్పుడు ఎక్కడ ఏ సమావేశానికి వచ్చినా కాశీ విశ్వనాథ దంపతులుగా చాలా చక్కగా వస్తారు. మాకు మొదటి నుంచి ఏ విషయం కావాలన్నా, మాకు ఏ డౌట్ ఉన్నా చక్కగా మాకు వివరించి మాకు వెన్నంటి తోడ్పడి ప్రోత్సహించారు. అట్లానే నేను ఈ సంవత్సరం ఈ జిల్లా గవర్నర్గా కావడానికి కూడా వారు నాకు చాలా మంచి ప్రోత్సహించి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వారు మరీ నాకు ధన్యవాదాలు. అట్లనే శ్రీయుతులు వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తూరు శ్రీనివాసరావు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరికంటే ఈ జిల్లాలో పెద్దన్న మన పెద్దన్న సీతయ్య గారు అంటే గుడిపాటి రమేష్ బాబు గారు. సీతయ్య గారికి ఈ జిల్లా ఎవరు తెలియదు, గుడిపాటి రమేష్ గారు. అట్లానే ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి వైస్ గవర్నర్ మధ్యపాల గారికి, సూర్య గోవిందం గారికి, మునగాల చిరంజీవి గారి మరొకసారి ఈ సంవత్సరం కల్లా తోడ్పాటుగా ఉండి మంచి సాయసాలను తెచ్చు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మా రీజన్ చైర్పర్సన్స్ ఐదుగురు పంచపాండవులు అంటారు. ఐదుగురిలో కొన్నేటి రంగనాథన్ గారు, ఆకులూరు కోటేశ్వరరావు గారు, మత్తు రజనీదేవి గారు, పొత్తూరి రామ్మోహన్ రావు గారు, సిల్వర్ స్టార్ మేడం నాగేశ్వర గారు, వీళ్ళందరూ ఈ సంవత్సరం పాటు నాకు చేతుల భద్రత ఉంది, నాకు చక్కగా సహాయసహకారం అందించారు. నేను ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం నేను ఏ ఆర్డర్ చెప్పినా సరే,
పర్సన్స్, ఆర్సీలు, రీజనల్ సెక్రటరీలు, కాన్ఫరెన్స్ అవార్డు ప్రోగ్రాం చేసినటువంటి వారికి ధన్యవాదాలు. అట్లానే ఈ సంవత్సరం ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేసినటువంటి బొబ్బలకు శ్రీమతి బొబ్బలకు భావన గారికి, దోల్పట్టి సాంబశివరావు గారికి, కొప్పరావు మురళీకృష్ణ గారికి, వెలుగు వెంకటేశ్వర గారికి, కొప్పరావు కాశీ వెంకట సుబ్బారావు గారికి, నిర్మల వాసులు బీపీ ఉష గారికి, జీవమూర్తి వెంకట సురేష్ కుమార్ గారికి, కేసీజీఆర్ త్రిపులేస్ సూర్యనారాయణ శివ అడ్డగాడి చంపకరావు గారికి వీరందరికీ నాకు మరొకసారి ధన్యవాదాలు. ఈ సమావేశానికి నా అభ్యర్థులను మన్నించి ఇంతమంది ఐఈసీ ఆఫీసర్లు, యూపీఎస్ ఆఫీసర్స్, జోన్ గేట్ ఆఫీసర్స్, వైస్ గవర్నమెంట్, జెడ్సీలు, ఆర్సీలు, ప్రెసిడెంట్లు నా ఆహ్వానాన్ని వేసి ఇంతమంది వచ్చి ఈ సంవత్సరాలు నాకు తోడ్పడి ఉండి వారి సహాయ సహకారం అందించారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 46 క్లబ్లు పూర్తి చేశాం. 35 క్యాబినెట్ ట్రెజరర్, 3 వైస్ గవర్నర్లు, 5 ఆర్సీలు, 5 జెడ్సీలు, 39 మంది డిఓలు జిల్లాలో పని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 44 క్లబ్లు యాక్టివ్గా ఉన్నది. ఉన్న క్లబ్లు 101034 34 1906 42 క్లబ్స్ ఏఎఫ్ చెల్లించాము. జిల్లాలో క్లబ్ సభ్యులు మొత్తం 1949 మంది ఉన్నారు. 2 కొత్త క్లబ్లు పెట్టాము. 1 బీసీ మండప సభ్యుపల్లి, 2 బీసీ రాళ్ళ కలిసి మొత్తం జిల్లాలో 58 క్లబ్లు ఉన్నవి. 102 కేసీఎఫ్లు ఇచ్చాము ఈ సంవత్సరం. బీపీఎస్పీ స్కీమ్ కింద 2 క్లబ్లకి ప్యూర్ గోల్డ్ కాయిన్స్ వచ్చింది. బీపీఎస్పీ స్కీమ్ కింద నర్సరావుపేటలో చేసినటువంటి బీపీఎస్పీ అప్లికేషన్కి 2 గోల్డ్ కాయిన్స్ వచ్చింది. ఈ విధంగా వారికి సభాముఖంగా అభినందనలు. అట్లాగే గేట్ ఆర్సీ డిసెంబర్ నెలలో జరిగింది. జరిగిన కార్యక్రమానికి మేము కూడా హాజరయ్యాం. జన్మలో జిల్లా ప్రమాణ స్వీకారంలో మొదటి క్యాబినెట్ సమావేశం మరియు క్యాబినెట్ మైక్రో క్యాబినెట్ సమావేశం ఫిబ్రవరి నెలలో ప్రోగ్రాం మరియు ఓబీటీ సాక్షితో కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సమర్పించాము. గత సంవత్సరం కంటే ఎక్కువ క్లబ్స్ ఈ సంవత్సరం మేము ఓపెన్ చేసాము. ఈ సంవత్సరం ఫుడ్ స్టాండింగ్ క్లబ్స్ కూడా చాలా పెరిగాయి. అట్లాగే సీఎంఆర్ రిపోర్ట్లు ప్రతి నెల క్రమం తప్పకుండా సీఎంఆర్ రిపోర్ట్ పంపించాము. 15 రోజులకోసారి ఆర్సీ జెడ్సీ సహకారంతో క్లబ్ విజిట్ చేస్తున్నాము. బీసీ వారి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం క్లబ్ పిఎస్పీతో నెలవారీ కార్యక్రమాలు జరుపుతున్నాము. క్లబ్ స్థాయిలో మోటివేషన్ క్లాసులు కూడా చక్కగా జరుగుతున్నాయి. మార్చి నెలలో మద్రాసులో జరిగిన ఫస్ట్ ఐజీ మీటింగ్ హాజరయ్యాం. తిరుపతిలో ఫస్ట్ ఐజీసీ మీటింగ్ హాజరయ్యాం. ఏప్రిల్ నెలలో ఉగాది రోజున పేదలకు వస్తువులు పంపిణీ చేశాం. మే నెలలో వాసవి అమ్మవారి జయంతి ఘనంగా జరిపాం. 3వ క్యాబినెట్ మీటింగ్ సత్యంపల్లిలో బీసీ మంటంట వారి ఆ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చక్కగా చాలా ఘనంగా నిర్వహించారు. అట్లనే ఆగస్టు నెలలో ఒంగోలులో జరిగిన నృత్యం కార్యక్రమానికి హాజరయ్యాం. సెప్టెంబర్ నెల వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజున మెగా బెడ్ క్యాంప్ 100 మంది దాతలు బెడ్ ఇచ్చి మన డిసైన్కి తోడ్పడ్డారు. జిల్లాలో జెడ్సీ జోన్ సోషల్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. ఆర్సీ అధికారులు కూడా అన్ని పూర్తి చేశాం. క్లబ్ స్థాయిలో గౌరవం చెప్పాం. అయితే మధురైకి మన జిల్లా నుండి 20 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే మధురైకి వచ్చేవాళ్ళు ఐకాన్కి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
కానీ ట్యాంక్ టెస్ట్ కింద 7,800 రూపాయలు 14 మందికి ట్యాంక్ ప్యాకేజీలో వచ్చింది. ఈ సంవత్సరం మొట్టమొదట గవర్నర్ పరిస్థితి నన్ను ప్రవర్తించినప్పుడు గవర్నర్ చేయగలరా లేదని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మిత్రుల సహకారంతో చక్కగా ఈ సంవత్సరం గవర్నర్ పని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ సమావేశాలు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, జడ్సీలు, రీజనల్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు అందరికీ మరొకసారి పేరు పేరున అభినందిస్తూ ఈ సభను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రవిచంద్రన్ గారికి, నామినేషన్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా మొదటి సమావేశం 18/9/2024 నామినేషన్స్ డేట్ రిసీవ్ నిమిత్తం ఒక మొదటి సమావేశ నిర్ణయం తీసుకున్నాము. ఆ డేట్న తీసుకున్న నిర్ణయం ప్రకారం 18/10/2024 నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. మరి నాకు ఆ రోజు సహకరించిన నామినేషన్ కమిటీలో ఉన్న సభ్యులు దయచేసి నిలబడవలసిందిగా కోరుతున్నా. వాసవేన్ కొత్తూరు శ్రీనివాసరావు గారు, వాసవేన్ దోగుపర్తి సుజాత గారు, వాసవేన్ కొత్తమాసు సుజాత లక్ష్మి గారు, వాసవేన్ కొత్తమాసు కాశీ సునందరావు గారు, వాసవేన్ హనుమాన్ శెట్టి వెంకట సీతారామయ్య గారు, వాసవేన్ పొట్టి హనుమంతరావు గారు, వాసవేన్ కజ్జాల విజయలక్ష్మి గారు, వీరి సమక్షంలో నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. 2 నామినేషన్స్ వచ్చినాయి. ఒకటి వాసవి క్లబ్ అచ్చంపేట, ఒకటి వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట. వాసవి క్లబ్ అచ్చంపేట నామినేషన్ వారు ఉపసంహరించుకోవడం జరిగింది, విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక మిగిలింది ఒకే ఒక్క నామినేషను. ఆ నామినేషన్ వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట అభ్యర్థిని ప్రకటించవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాను. కేసీజీఎఫ్ మునగాల చిరంజీవి గారు నెక్స్ట్ ఇయర్కి గవర్నర్గా సెలెక్ట్ చేయడం అయింది. కంగ్రాచులేషన్స్ టు వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట అండ్ గవర్నర్ వాసవి మునగాల చిరంజీవి గారు. గవర్నర్ గారి పరిచయం ఉంటే ఎవరన్నా పరిచయం వ్యవస్థలో కోరుతున్నాం. పరిచయం కాదు మీ పరిచయం. సంవత్సరానికి నర్సరావుపేట వాస్తవ్యులు శ్రీ మునగాల చిరంజీవి గారు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నద్ధమయ్యారు. కొద్ది నిమిషాల్లో వారి ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అందరూ ప్రశాంతంగా ఒకసారి ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక నుంచి క్లాస్ కొట్టమంటే గట్టిగా టెన్షన్ కొడతాను కాబట్టి టెన్షన్ వస్తుంది. ఎవరైతే గట్టిగా క్లాస్ కొడతారో నెక్స్ట్ మూడో సరిత ఫోన్ నంబర్ 9247 సరిత
అనగాల చిరంజీవిని నేను వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరానికి B2048 జిల్లా గవర్నర్ గా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని క్లబ్లను నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్బుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో B2048 జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 దయచేసి ఎవరు రావద్దు. గవర్నర్ గారు మాత్రమే ఆయన ప్రెసిడెంట్ చేస్తారు. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అందరికీ కూడా అవకాశం ఉండడం జరుగుతుందండి. టైం తక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మన ముఖ్య అతిథి గారు కూడా ఇప్పుడే 2025 సంవత్సరానికి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవి గారి దంపతులను ఆశీర్వదించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు న్యూ గవర్నర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. గవర్నర్ కొలిసెట్టి శివసుబ్రహ్మణ్యం గారిని ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆయన యొక్క స్పీచ్ని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శివసుబ్రహ్మణ్యం గారి వారసత్వంలో మరి చిరంజీవి గారు చక్కని సేవతో ముందుకు వెళ్ళడానికి మరి ఇప్పుడు వాసవి వనితా క్లబ్కి అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ రాబోయే సంవత్సరం జిల్లా ప్రథమ మహిళగా సేవలు అందించబోతున్నారు. ఒకసారి వారిని గట్టిగా చెప్పడంతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. అందరి కోరిక మేరకు మీ అందరి తరఫున వాసవి మాత పేరుతో వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మరి శివసుబ్రహ్మణ్యం గారు ప్రమాణ స్వీకారం చేయించారు. వారి దంపతులు కూడా అమ్మవారు చక్కని ఆశీస్సులు ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని కూడా నిల్చోమంటం జరిగింది. శతం జీవ భరదో వర్ధమానః శతమితి శతం దీర్ఘ
దీర్ఘమాయు మరుదయేవా వర్ధయంతి శతమేనం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయు శతం దీర్ఘమాయు. మరి వీరు చక్కని సేవలు చేస్తూ సమాజంలో సేవలతోటి ఆధ్యాత్మిక చింతన కూడా ప్రేరేపిస్తూ సమాజం అంతా శాంతిమయంగా ఉండే విధంగా వారి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని, అప్పుడు సమాజం అంతా కూడా శాంతిమయంగా మనకు కనపడాలని కోరుకుంటూ వారిని ఆ విధంగా సాగాలని ఆలోచన రేకెత్తిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గాడ్ బ్లెస్ యు బాబు, ఆల్ ది బెస్ట్. బాగా చేశారండి శివసుబ్రహ్మణ్య గారు. మీ దంపతులు కూడా నా నమస్సులు, కృతజ్ఞతలు. గుడ్ లక్ బాబు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా వేద పండితుల స్టెప్పులు వేయడంలో రాధిక నాకన్నా ముందు విజృంభించేదని చెప్పారు. కాబట్టి ఈయన కూడా అయితే కాలేజ్ కింద నుంచి వస్తా ఉంది. ఆ అమ్మాయి కూడా చక్కగా సరదాగా ప్రమాణం చేద్దాం. అంతర్జాతీయ వాసవి క్లబ్లో జిల్లా 204A ఉన్నత స్థానంలో నిలపడానికి నా భర్త గారైన చిరంజీవి గారికి అన్ని విధాల సహకరిస్తానని వారు ఏ ఊరు వెళ్ళి ఎంత పొద్దుపోయి వచ్చినా నేనేమి అనుకోనని అవకాశం ఉన్నంత వరకు జిల్లా మొత్తం ఆయనతో పాటు పర్యటిస్తానని ధన సహాయాన్ని కాల సహాయాన్ని ఎల్లవేళలా అందిస్తానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తూ నా భర్త గారికి నేను ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి ప్రకటన చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఏ పురుషుడైనా విజయం సాధించాలంటే తప్పక ఆ యొక్క స్త్రీ యొక్క సపోర్ట్ అనేది ఉండాల్సిందే. సో చిరంజీవి గారికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ నాకు వెనుక ఉండి రామలక్ష్మణ్ లాగా చక్కగా నా క్యాబినెట్ టీము తర్వాత నాగమల్లేశ్వరరావు ప్రతి ఒక్క విషయం నా దృష్టికి రాకుండానే జిల్లాలోని ప్రెసిడెంట్లు, జెడ్సీలు, ఆర్సీలు ఎవరికి ఏ విషయం ఏ సమాచారం కావాలన్నా వెంటనే వాళ్ళకి సమాచారం అందించి నాకు బాగా సహాయ సహకారం నాకు తోడ్పాటు అందించారు. సభాముఖంగా మరొకసారి వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. జిల్లాలో కూడా నాగమల్లేశ్వరరావు అంటే నంబర్ 1 పర్లేదు, జిల్లాను బాగా నడిపించారు, చాలా జాగ్రత్త చేసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం గారికి ఎక్కువ శ్రమ లేకుండా అన్ని బాగా చేసుకొచ్చారు. ఆయన వయసుకు మించి గవర్నర్ పదవి తీసుకొని ఇంత సంవత్సరం మొత్తం జిల్లాను నడిపిస్తున్నారంటే కారణం బ్యాక్ బోన్ తబా నాగమల్లేశ్వరరావు. అట్లానే క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ శ్రీ అయితా ప్రసాదరావు గారు ప్రతి నెల క్లబ్కు సంబంధించిన సీఎంఆర్లు సక్రమంగా ఆయన సిస్టమ్ నుంచి వీసాకి పంపించడం, క్లబ్కి ఏం కావాలి ఏం చేయాలనే విషయం ప్రతి
ప్రతి క్షణము ప్రతి క్లబ్ విజిట్కి ఆయన నాకు సహకరిస్తూ ఆయనే సొంతంగా డ్రైవింగ్ కూడా చేస్తూ రాత్రి 12 గంటల 2 గంటల వరకు కూడా నాతో తోడ్పాటుగా ఉంది. ప్రతి కార్యక్రమానికి రమ్యంగా ఉంది. బీసీ వాడికి పంపించాల్సినటువంటి సమాచారం మొత్తం తన సిస్టమ్ ద్వారా పంపించి చక్కగా సమాచారాన్ని జిల్లా మొత్తానికి చేరవేశారు. సభాముఖంగా వారి కూడా మరికొన్ని అభినందనలు తెలుపుతున్నారు. అట్లానే సోదరుడు అరవై సత్యనారాయణ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. వాస్తవంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అంత బాధ్యతలు ఉండవు. అయినా సరే అన్న నీకు తమ్ముడు లాగా లక్ష్మణ్ నాకు నేనున్నాను, నీకేం ధైర్యం అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రతి చక్కగా ప్రతి విషయంలో అందరికీ తోడ్పాటుగా ఉంది. ఎవరి సమాచారంగా ఉన్నా సత్యనారాయణ నాయకులు సంబంధిస్తారు, ఆఖరిలో నన్ను సంపాదిస్తారు. వీళ్ళిద్దరు నాకు తోడుగా ఉంది. ఈ జిల్లా జిల్లా రైతు బంధువులు నడిపించారు. అట్లానే రీజన్స్ చైర్మన్స్ కూడా అందరూ చాలా చక్కగా నిర్వహించారు. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు తెలియని విషయాలు వాళ్ళు చక్కగా నాకు చెప్పి ఇలా చేయండి ఇలా మాట్లాడండి అని ముందుగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆర్థిక శాఖ డబ్బు ఫైనాన్స్ సంబంధించినటువంటి తమ్ముడు నాగేశ్వరరావు గారు ట్రెజరర్ గారు మాకు ఎప్పుడు ఎంత డబ్బులు కావాలని ఫోన్ చేసినా వెంటనే డబ్బులు పంపిస్తారు, చెక్కులు పంపిస్తారు. ఈరోజు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వెప్పులను తెలుస్తారు, మళ్ళీ చెప్తామని మళ్ళీ కనపడదు. అయినా సరే మాకు అండగా ఉంటారు, మళ్ళీ కనపడదు చూస్తే. అయినా సరే ఇవాళ డిస్కౌంట్ రోజు జిల్లాలో అందరికీ సమాచారం తెలిపి ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ నుంచి ఆహ్వానం కలిగి అందరు తప్పకుండా రావాలని చెప్పి చక్కగా అందరికీ మెసేజ్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఇప్పటి వరకు ఆయన పనులన్నీ మానుకొని మా డిస్కౌంట్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని చిన్న పని పెద్ద పని ఏది కావాలన్నా అందుకొని అన్ని సప్లై చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా వారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. చక్కగా టీం అందరూ కూడా సపోర్ట్ చేసి ఉండబట్టే విశ్వభుపాసతే ప్రసిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య సేవా స్నేహ విరాజితం కస్మై దేవాయ హవిషా విధేమ. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బలపరుస్తారు, ఎవరి ఆత్మ అమృతత్వాన్ని ప్రసాదిస్తుందో, ఎవరి ఆజ్ఞ దేవతలందరూ శిక్ష వహిస్తారు, ఎవరి ఆశ శుభాకాంక్షలతో సేవా సేవం సౌఖ్య జీవనం అనేవి విరాజపడతాయి. అట్టి దేవదేవుడు ఈనాటి ఈ సదస్సులో పాల్గొన్న 50 మందికి సకల శుభాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, మరి సభాధ్యక్షుడు శివుణ్ణి వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని పేర్లు పెట్టుకున్నాడు. ఏ పేరండి కావాలి గారి పేరు? ఇప్పుడు మనం ఏ మాసంలో ఉన్నాం? కార్తీక మాసం ఎవరికి ఇష్టం? శివుడు కదా. మరి ఆ శివుడు ఈ శివుడి చేత అనేక సేవ చేసి, ఎందుకంటే మనకు అంటారు శివాజ్ఞ లేదు చీమైనా కాదు, ఈ మీద చాలా ఆజ్ఞ పెట్టాడు ఆ శివుడు. అందుకే వాళ్ళ సతీమణితో కలిసి చక్కని సేవలు చేశారు. ఒకసారి గట్టిగా వీరికి సంపదతో అభినందన తెలియజేస్తున్నారు. ఆర్య వయసులు అంటేనే భక్తి ప్రబోధంతో సాగేటువంటి వ్యక్తులు కదా. మరి ఇప్పుడు మీరు అందరూ కార్తీక మాసం శివుడు అని ఒకసారి లేచి నిల్చోండి అందరూ. నమస్కారం పొందులకు వచ్చి నేను చెప్పినట్టు వాళ్ళకండి. ఓం శివాభ్యాం శంకరాభ్యాం ఉమాపతిభ్యాం విరాణ్నయనేభ్యాం క్షీరసంద్రోదూత గణగణేభ్యాం పరాశక్తి పరాముఖ భాస్కరాభ్యాం
ढमढमघुनाद प्रेरिताभ्यां महादद्र महाकल्लोल नरसिद्धभ्यां नमस्तुभ्यं भक्तवत्सलाभ्यां शंकराभ्यां ఆయన ఎంత రౌద్రుడైనా ఒక నమస్కారం పెడితే భక్తవత్సలు అంటారు. కానీ ఈ శివుడు నేను ఎప్పుడు రౌద్రం చూడాల. ఇది కూడా అంతేనా? వాళ్ళు ఆవిడ చెప్పాలన్నమాట. కాకపోతే నేను 2019లో స్మైల్ టీమ్ అని పెట్టుకున్నాం. మా టీం మొత్తానికి ఈయన కూడా అందులో కలిసిపోతాడు, ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. థ్యాంక్ యూ. మరి దీనికి చక్కని సహకారం అందించిన వాళ్ళు తవ ఆగమల్లేశ్వరరావు, తమ్మండ్రు నాగేశ్వరరావు గారు, స్వామి శరణమయ్యప్ప. మరి జిల్లాని నడిపించడంలో వాళ్ళిద్దరూ చక్కటి సహకారం అందిస్తేనే మరి గవర్నర్ గారు సక్సెస్ అవుతారు. గవర్నర్ గారు సక్సెస్ కావాలంటే క్లబ్లన్నీ బాగా పనిచేస్తాయి కదా. మరి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చేసి విజయవాడ రీజనల్ ఆఫీస్కి ఇన్ఛార్జిగా ఉంటూ చక్కని కార్యక్రమాలతో గవర్నర్గా మంచి పేరు తెచ్చుకొని మరి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులో ఉన్నటువంటి బొడ్డు శ్రీనివాసరావు గారిని ఒకసారి గట్టిగా తప్పలతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆర్గనైజేషన్లో అంటే మా అబ్బాయి అని చెప్పలేదండి. ఆర్గనైజేషన్లో నేను మొట్టమొదటిసారిగా తమ్ముడు అని పిలుచుకున్నటువంటి వ్యక్తి 2017లో ఇద్దరం చక్కని సహకారంతో ఆదికేశన్ గారి టీంలో పనిచేసి మంచి గుర్తింపుని నాకు తెచ్చినటువంటి మా తమ్ముడు ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా మరి రానున్న తరానికి గవర్నర్ని ప్రకటింపజేసిన కనబడుడి శ్రీనివాసరావు గారికి, మరి ఆ పక్కనే మా కో గవర్నర్ మరి ఈరోజు అంతర్జాతీయ నాయకురాలుగా ఉన్న తిరుపతి సుజాత గారికి, నేను ముద్దుగా పెంచుకునే స్ప్రింగ్ సీతారామయ్య గారికి, ఇక్కడ జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా ఆయన ఊపు ఆయన మాట లేకుండా కార్యక్రమాలు జరగవు. అందువల్ల నేను ఎప్పుడు స్ప్రింగ్ అని పిలుస్తుంటాను. అలాగే మా స్మైల్ టీమ్ గవర్నర్ హనుమంతరావు గారు ఆ రోజులో అంతర్జాతీయ స్థాయిలో ఈ జిల్లా 204ని మెంబర్షిప్ గ్రోత్లో, క్లబ్బుల్లో, కేసీఎఫ్లో, శ్రేయోభిలాష్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు. చూడటానికి కొట్టువాడే కానీ గట్టి బోధ చేశాడు. మరి ఇక్కడ ఇంకా మా గవర్నర్ గారు చెప్పాడు ఆద్యంపతులా కూర్చుంటారు ఎక్కడికి వచ్చినా. మరి ఇవాళ ఆద్యంపతులు పాపం వేరే కారణాల వల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కనపడుతున్నారు మనకి. విశ్వనాథ్ గారు, లక్ష్మి సుజాత లక్ష్మి గారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మామూలుగా సతీ సమేతంగా పనిచేయండి, లేకపోతే ఈ మధ్య లేడీస్ కూడా నాయకత్వం అవుతుంది కాబట్టి పతి సమేతంగా పనులు చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఆ మాట ప్రస్తావన లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇందా మన ఎంసీ గారు పిలిచినప్పుడు చెప్పినట్లు చక్కటి కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. గట్టిగా చప్పలతో అభినందించవలసిందిగా. మరి జిల్లాని ఏర్పాటు చేయడంలో లేదా విడగొట్టడంలో కీలక పాత్ర పోషించి వారు కూడా చక్కగా అంటే ఇక్కడ మాత్రం సింగిల్గానే ఉంటాడు, చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం సతీ సమేతంగా ప్రయాణం చేస్తాడు మా శ్రీనివాస్.
బ్యాంకింగ్ రంగంలో ర్యాంకింగ్ సాధించి చక్కటి ఆలోచనలతో జిల్లాని నడిపించి ఆ రోజున మా కోటిపేడి గవర్నర్గా సేవలు అందించినటువంటి కొత్తూరు శ్రీనివాసరావు గారిని కూడా ఒకసారి మీరు గట్టిగా చెప్పాలని అభినందించవలసిందిగా కోరుతున్నాను. మరో తమ్ముడు జిల్లాలో ఏ నిమిషంలో అయినా దడదడలాడించగలిగినటువంటి వ్యక్తి. నేను ఆ మాట ఎందుకంటే నా మాట ఎప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో నేను కూడా కొద్దిగా మీసాలు ఎక్కువ పెంచామని చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు పద్యాలు బాగా పాడతారు, ఉపన్యాసం బాగా ఇస్తారు అని కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాను. ఈ గోళాన్ని ఎందుకులే నేను మీసాలు తగ్గించేశాను. చక్కని మనస్సు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ ఈ జిల్లా మీద ప్రేమతోటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్పంచుకుంటున్నారు. వారిని కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి. ఈ మధ్యనే కోడల్ని కూడా తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ కాపురం కూడా చల్లగా ఉండాలి. ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తమ్ముడు. ఇక మా అమ్మాయి విజయలక్ష్మి కజ్జాయం అంత రుచిగా ఉంటుందో మా విజయలక్ష్మి కూడా అంత చక్కగా పనిచేసింది. మీరు చాలామంది పరిచయం చేసేటప్పుడు నాకు 3 కుమార్తెలు అన్నారు. కానీ ఇవాళ అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే వేల సంఖ్యలో కూతుళ్ళు ఉన్నారు. కొంతమందికి తల్లికి చెల్లికి స్పెల్లింగ్లు అర్థాలు తెలియక ఏవో మాట్లాడినా కూతురే. ఇలా క్యాబినెట్ మీటింగ్కి వెళితే అనుకోకుండా ఆ రోజు ఫాదర్స్ డే అయింది. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డాడీ ఇవాళ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాక మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము అంది. ఇంకా మా నాన్నగారిని తీసుకొచ్చుకుందామా, సరే దానికేందమ్మా, నాకు నాన్నంటే గౌరవం. ఎందుకంటే నాకు 1 సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు. సరే చేసుకోమ్మా అంటే నన్నే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి జిల్లా మొత్తం వచ్చి నా కాళ్ళకి పూలు వేసి సన్మానాలు చేసి సత్కారం చేస్తుంటే నాకు తెలియకుండా నా గుడ్ల మీద అక్కడ నీళ్ళు గారిపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆర్గనైజేషన్లో నాయకత్వం ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ ఆత్మీయత అనేది ఎప్పటికీ కలకాలం ఉండాల్సినటువంటి వ్యవస్థ. ఇవాళకి ఇప్పుడు మా హనుమంతరావు భార్య ఉందనుకోండి, నా అమ్మాయి అంటది డాడీ మీ మనవరాలకి మంచి సంబంధం చూడు అని. ఇవన్నీ ఆత్మీయత ఎక్కడన్నా ఆయన ఎవరో నేను ఎవరో, ఆయన నర్సరాబాద్లో ఉంటాను, నేను విజయవాడలో ఉంటాను. మరి అటువంటి ఒక ఆత్మీయతని అందరూ అందజేశారు. నా కూతురు కూడా మంచి పొజిషన్ రావాలని గట్టిగా చెప్పడం అభినందించవలసింది. మనిషికి మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ నాయకత్వం వేస్ట్ నా మాటలో. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మీ కరోనా చాలా పాఠాలు నేర్పుకుంటుంది కదా, నేర్పిందా? మీరు ఎంత దాచుకుంటే ఉపయోగం ఉంది, ఎన్ని లక్షలు తగలబెట్టినా బతుకు ఏడ్చలేని వాడు చాలా మంది మనకు కనపడారు కదా. ఒకసారి పాపం గెలాక్సీ ఆఫ్ ఆర్సీ లేదు, మీరు బాగా పనిచేస్తే ఆర్సీలకు ఎలా వస్తుందో, ఆర్సీలు మీ చేత బాగా పనిచేస్తే గవర్నర్ గారికి మంచి పేరు వస్తుంది. ఆ గెలాక్సీ ఆర్సీని కూడా ఒకసారి గట్టిగా చప్పలతో అభినందించండి. ఐపీసీలు అలా క్యాబినెట్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ కాన్ఫరెన్స్ కమిటీలో ఉన్నటువంటి ప్రసాద్ తదితరులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గుంటూరు నుంచి మా అప్పారావు చేశారు, పెద్ద ఆయన నాకు ఎప్పుడు సలహాలు ఇస్తున్నాడు. కనబడి కూడా ఈ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు, మేము విన్నాను.
ఇలా 217 నుంచి పిలికొండ శ్రీనివాసరావు గారు చేశారు. వారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశలు కావాల్సింది. అంటే ఇప్పుడు నేనేం ప్రకటన చేయకూడదు కాబట్టి చేయలేదు. సీను ఏమనుకోవద్దు. ఆల్రెడీ 2 సీన్లు ఉన్నారు ఇక్కడ. ఇంకో సీన్, ఇదో పెద్ద సీన్ అయిపోయింది. మరి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకండి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు, నా చేయి చూసిన తర్వాత అంత పెద్ద యాక్సిడెంట్లో ఒకళ్ళు మీ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు పోయినా మీరు బతికారంటే అదృష్టవంతులు కాదు. మీరందరూ ఆ సమయంలో నా కోసం చేసిన ప్రార్థనలే నన్ను బతికించాయని మీ అందరి సవినయంగా తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క క్లబ్ నుంచి వచ్చిన వీడియోగ్రాఫ్లు, ఫోటోలు ఇవన్నీ చూస్తే నాకే కాదు, అది చూసిన ప్రతి ఒక్కరికి హృదయం ఖచ్చితంగా కదిలిస్తుంది. ఒక వ్యక్తిని అభిమానిస్తే అంతగా ఆ వ్యక్తి కోసం దేవుణ్ణి కొలుస్తారా, ప్రార్థిస్తారా అనే దానికి తార్కాణంగా వాసవి అని వ్యక్తులంతా ఉన్నారు. నేను అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటా, ఇప్పుడు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మీయతను కోరుకునేటువంటి ఒక సామాన్యుడు. ఈ ఆత్మీయత కోసమే నేను ఎక్కువగా ఆ రోజు 2019లో కూడా మా గవర్నర్స్కి చెప్పాను. ఆయన హనుమంతరావు గుర్తుందో లేదో, నా యాక్సెప్టెన్స్ స్పీచ్లో చెప్పాను, మీకు ఎవరికి టార్గెట్స్ లేవు, కేవలం నవ్వుతూ సేవలు అందించండి. తర్వాత ది ఓన్లీ టార్గెట్ గివెన్ టు అవర్ గవర్నర్స్. ఎందుకంటే మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు ఒక ఆత్మీయత వాళ్ళని దగ్గర తీసుకోకపోతే మనం ఎన్ని లక్షలు సర్వీస్ చేసినా కూడా ఉపయోగం లేదు. ఆ ప్రేమ కావాలి. అందుకే పెద్దలు మంచి మాట చెప్పారండి, జీవితం ప్రేమ భరితం మానవస్య కూడిన మానవ ప్రేమహీనస్తు లోకే దారుణ ఉచిత అన్నారు. ఏ వ్యక్తి అయితే అవతల వారి పట్ల ప్రేమ భావన కలిగి ఉంటాడో ఆ ప్రేమ అనేది ఆ వ్యక్తి జీవితానికి ఒక చక్కని ఆభరణంలాగా వారు ఉన్నా లేకపోయినా శాశ్వతంగా ఉంటుంది అన్నారు. అటువంటి ప్రేమ భావన కలిగిన ఆధ్యాత్మిక మూర్తులే వాసవి అన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఆర్యవయసుల పాత్ర లేకుండా గుడి కానీ బడి కానీ ఎక్కడైనా మీరు చూసారా? అటువంటి జాతిలో మనం పుట్టాము. అందుకే నా పీరియడ్లో కూడా నేను సంస్కృతి అని పెట్టుకున్నాను. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతికి ఉన్న గొప్ప పేరు మరొక దేశానికి లేదు. భారతీయ చరిత్రలో హైందవ సంస్కృతికి ఉన్నంత గొప్ప పేరు మరొకరు ఎవరికి లేదు. హైందవ సంస్కృతిలో ఆర్య వైశ్యుల జాతికి ఉన్నంత సంస్కృతి మరొకరికి లేదు. మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేయడంలో కానివ్వండి, సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ మనమే సాటిగా నిలవడం జరిగింది. ఆర్య వయసులు అంటే మనకి జనంలో కూడా చెప్తారు, పొలిటికల్ లీడర్స్ కూడా చెప్తుంటారు, ఆర్య వయసులు అంటే ఇలా ఇచ్చేవాళ్ళు కానీ ఇలా పుచ్చుకునేవాళ్ళు కాదు అని కదా. మరి అది మనం నిలుపుకుంటున్నాం. ఇవాళ అంతర్జాతీయ అధ్యక్షుడు వారు రవిచంద్రన్ గారు ఆయన అన్ని టార్గెట్లు పెట్టి రికార్డ్స్ క్రియేట్ చేశారు అంటే మీరందరూ కూడా ఆయనకి ఇంతోధికంగా సహకరించబట్టే కదా. పరోక్షంగా మన ఐఎన్పి గారి గట్టిగా చెప్పడంతో మీరు అభినందన తెలియజేయవలసిందని కోరుతున్నాను. ఆయన రికార్డ్స్ బద్దలు కొట్టామంటే ఒప్పుకోడు, రికార్డ్స్ క్రియేట్ చేసావని అనాలంటాడు. కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఆ సంకల్పానికి మనందరూ హేతుబద్ధ కావాలి. మరి ఇవాళ శివసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు అంటే ఆయన తీసుకున్న సంకల్పం ఏంటి? నేను గవర్నర్గా పదవి తీసుకోవాలి, ఆ పదవికి వన్నె తీసుకురావాలి, తదనుగుణంగా నేను సేవలు చేయాలి అని. అవునా? ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఇవాళ కూడా మనం మహాత్మా గాంధీకి ఎందుకు దండం పెడుతున్నామండి? అమ్మవారికి ఎందుకు దండం పెట్టారు చెప్పండి?
కులదైవం ఇంకా ఆదిపరాశక్తి, గౌరవార్థం ఇంకా త్యాగానికి ఇంకా ఆత్మాభిమానం. సాక్షాత్తు పార్వతీదేవి అంశగా మన జాతిలో జన్మించి దీనోదాతకి సౌశీల్యానికి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మాత వాసవి కన్యకా మాత. ఒకసారి గట్టిగా జై వాసవేన. ఇందా మీరు ప్రతిజ్ఞ విన్నారు కదా, చేశారు కదా, బాగుందా ప్రతిజ్ఞ? దాంట్లో అంశాలు బాగున్నాయా? అది రాసింది నేను. అది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజులో గంపానాగేశ్వరరావు గారు ఐఎన్పీగా ఉన్నప్పుడు నా చేత అది రాయించే అభాగ్యాన్ని నాకు కలుగజేశారు. అలాగే మహాత్మా గాంధీని ఎందుకు కొలుస్తామో ఇప్పుడు కూడా చెప్పండి. ఓంకార దేవి గారి పేరు చిలకలూరుపేటలో ఫస్ట్ వంద క్లబ్కి అధ్యక్షురాలు చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మూడోసారి చేస్తున్నాం. మూడోసారి మహాత్మా గాంధీకి ఎందుకు నమస్కారం పెడతాము? జాతిపిత ఎందుకయ్యాడు? స్వామి ఏకతాటి నీరే తీసుకొచ్చాడు కాబట్టి. ఇంకా అహింసాయుతంగా ఇంకా సత్యాగ్రహం చేశారు. ఇంకా వైశ్యుడు. ఇంకా మీరన్నీ చెప్పిన విషయాలన్నీ మనం క్రోడీకరించుకుంటే అల్లాడే బ్రతుకులను ఓదార్చాలని, తల్లడిలే భారతీయులకు ఉండగలగాలని, వల్ల కానిది లేదు మానవుడు అపేక్షిస్తే తెల్లవారి గుండెల్లో చిచ్చర పిడుగు అతనేయని, మెల్లగా అహింసావాదాన్ని మనలో నింపాలని, కొల్లాయి కట్టినా కొదవలేదంత సౌందర్యానికని తన జీవితాన్ని ఈ దేశానికి విల్లు రాసి హే రామంటూ నేల కొరిగిన చల్లని దేవుడు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. వీళ్ళు ఎంతమంది ఆయన ఫోటో దిగారు? అయ్యా నేను కూడా తెగలేదండి, నేను కూడా మిస్టేక్ తెగలేదు. ఆయన ఆ రోజు ఒక సంకల్పం తీసుకున్నారు, మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని. ఆ సంకల్పంగా అందరినీ నడిపించింది కదా. మరి అటువంటి మంచి సంకల్పాలు తీసుకున్నప్పుడు జనంలో ఖచ్చితంగా ఉత్సాహ ప్రోత్సాహాలు ఉంటాయి. మరి ఇవాళ చిరంజీవి ఇందాక ప్రమాణం చేశాడు, బాగా చేస్తానన్నాడా చేయనన్నాడా? మీరందరూ ప్రమాణం చేస్తారా ఆయన బాగా చేస్తానని? మీరు చెప్పడంతో చెప్పండి, బాగా బాగా మేము చేస్తాను. వెరీ గుడ్. చూడబా ఇంకేంటి నీకు తెలుసుకో. మరి మన ఆర్గనైజేషన్ అనగానే ఒక సేవాభావం, స్నేహభావం పుట్టిపడేలాగా మన ఆర్గనైజేషన్ అందరినీ తీర్చిదిద్దడం జరిగింది. ఈ ముఖ్య అతిథి పాత్ర వచ్చేటప్పటికి జనరల్గా మనం ఆలస్యంగా బిగించేస్తాం. ముఖ్య అతిథి మైక్ పట్టుకోగానే మనకి ఆకలి అవుతుంటుంది. 30 గాయకులను భోజనానికి వెళ్ళిపోయారు. మరి మా తమ్ముడు అన్న నువ్వు ఇప్పుడే మాట్లాడాలి అన్నాడు. వాడు ఏదో సెల్ ఫోన్లో ఉన్నాడు. 30 మంది భోజనానికి వెళ్ళారు. మా తమ్ముడు మాత్రం నువ్వు ఇప్పుడే మాట్లాడాలన్నాడు. అందుకే మాట్లాడుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి సేవలతోటి ఇంకోసారి ఎప్పుడన్నా మా చిరంజీవి గారు పిలిస్తే మీ అందరితో మాట్లాడుకుంటాను. ఇప్పుడు కాలాతీతమైంది, ఆల్రెడీ 30 మంది వెళ్ళారు. పాపం కొంతమంది మగవాడ అందరూ ఉత్సాహ ప్రోత్సాహంతో మేము అంచెలంచెలుగా ఒకసారి నాయకత్వం ఆలస్యం అవ్వచ్చండి. ఎవరు
దాని గురించి పోటీలు పడద్దు, గొడవలు పడద్దు. ఇప్పుడు నేను మా జిల్లా 2009లో ఎండార్స్మెంట్ ఇచ్చింది పేరు ఇంటర్నల్ ప్రెసిడెంట్ కండి అని. 2019లో అయ్యాను ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం కాస్త అంటే ఆగాం కదా. కాబట్టి ఎవరు దయచేసి నాయకత్వం కోసం మాత్రం గొడవలు పడద్దు. ఒకరోజు కాదు ఇంకో రోజైనా అమ్మవారి కృప మన మీద ఉంటుంది. మనం సర్వీస్ చేస్తే ఆ సర్వీసే మన నాయకత్వం సీట్లో కూర్చోబెడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది గమనించి చక్కగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు సహకారం అందించుకొని ఇప్పుడు ఉదాహరణకి ఆయన మా కోటి పీడిగా ఉన్నారు. మరి ఆయన ఎందుకన్నా ఇంకా వయసు గవర్నర్ అట్లా కొట్టుకుంటూ ఉంటాడు. పర్యావరణ వయసు గవర్నర్ అండి ఆయన. కాబట్టి ఈ జిల్లాకి నన్ను పిలిచి మరి శివ సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు, నాగమల్లేశ్వర గారు వీళ్ళందరూ ఎంతో ఆప్యాయతోటి నన్ను ప్రతిరోజు ఈ ఈసీ గారు నన్ను చీఫ్ గెస్ట్గా అలాట్ చేసినప్పటి నుంచి దాదాపు రోజు మార్చి ఫోన్లు చేస్తూనే ఉన్నాను. చక్కగా ఆయనలో ఆకాశాన్ని గుర్తించి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పొరపాటు జరుగుతూనే ఉంటాయనుకోండి, దానికి మీరే మనసులో పెట్టుకోవద్దు, నేను మనసులో పెట్టుకోవద్దు. ఒక అబ్దుల్లా గారు పెట్టుకుంటారని నాకు తెలియదు. పొరపాటు జరుగుతుంటే నేనే మనసులో పెట్టుకున్నాను, అబ్దుల్లా గారు పెట్టుకుంటారని నాకు తెలియదు. పెట్టుకోవడం కాబట్టి ఆఖరి తప్పకుండా ఇప్పుడు దాకా కూర్చున్న మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ I wish all the best to each and every participant. God bless everybody. Thank you. సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ అవకాశాన్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. ముఖ్యంగా బీకేఎస్పీ దాని మటుకు పూర్తిగా సద్వినియోగం చేద్దాం. మనకి సిక్కేర్ క్లబ్ని మీరందరూ సహకరించి వాటిని కూడా మళ్ళీ ఎనర్జీ ఇచ్చి పైకి వెళ్తాం. మంచి సూపరింటెండెంట్ గవర్నర్ గారు 22 days తో ముందు చూపుతూ చాలా చక్కగా 22 days కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. అండ్ ఒక్కసారి మీ టీం కూడా పిలిచేసి అలాగే మనకి వైస్ గవర్నర్స్ కోటిలింగం గారు, మళ్ళీ మత్తప్పాల గారు, అలాగే జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ పోతుగంటి రమేష్ గారు, క్యాబినెట్ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు గారు, అలాగే ఆర్సీ కొత్త పద్మ గారు, సెగనం శెట్టి పావని గారు, వంకాయ కృష్ణ గారు, అలాగే చెరుకులూరుపేట అనిల్ గారు, రాజమల్ అనిల్ గారు, అలాగే అచ్చంపేట హనుమంత్ శాస్త్రి గారు, ఈ 5 ఆశలండి. 5 ఆశల్లో పవన్ గారు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు కనుక ఈ ఆఫీసర్స్ మీరందరూ చేతిని ఇలా పెట్టుకొని రైట్ హ్యాండ్ ఆఫ్ రైస్ చేసి జయవాసండి మీ యొక్క పదవిని మీరు చెప్పండి. మీ పేరుని మీరు పదవి పేరు చెప్పుకోండి. జయవాసవి వాసవియన్ మీ పేరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2025వ సంవత్సరమునకు B204A మీ యొక్క పదవి చెప్పుకోండి. అంగీకరిస్తూ సమస్త నియమావళిని బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ గవర్నర్ గారి యొక్క ఆదేశాలను అమలుపరుస్తూ జిల్లాలోని క్లబ్లను నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ల ఐక్యతకు
ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో B204A ను జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. సంజయ్ గారు వాళ్ళకి హ్యాండింగ్ చేసి మీకు రోజు చేసుకోండి. ఇప్పుడు 60% ఇచ్చాను ఒకసారి. మన చీఫ్ గెస్ట్ లక్కీ డిప్లో సాధు ప్రతాప్ గారు తీశారు. వనమా నాగేశ్వరరావు గారు 9866472692 ఇంత కూడా వచ్చింది. వనమా నాగేశ్వర గారు అదృష్టవంతుడు. రెండవది అక్కమూరి అప్పారావు గారు 9440836608. స్వామి కంగ్రాచులేషన్స్ అండి టు బోత్ లక్కీ డిప్ గేమర్స్. అలాగే అదే గెస్ట్ చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. గారికి ఆర్డర్ చేసుకున్నాం. మరి మన అందరికీ కూడా ఆయన మంచి సందేశాన్ని ఇచ్చి మరి అందరి రాజాదిరమే నమో వై శ్రవణాయ గుర్మహే సమే కామాయ వక్షం కామేశ్వరో శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అంటూ ఇలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతూ అందరి
అందరి మంగళలు పడుతూ ఆత్మీయత అనురాగాలతో ఇలాగే కొనసాగాలని అమ్మవారి వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారుల వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి జై జై వాసవి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ప్రెసిడెంట్స్ ఒక్కసారి ప్రెసిడెంట్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నా అండి. పాస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభివృద్ధి గుప్తా గారితో ప్రెసిడెంట్స్ అందరూ కలిసి చక్కగా ఫోటో వేయడానికి నిజంగా ఒక మెమరబుల్ పిక్ అనేది. సో క్యాబినెట్ ట్రెజరర్ గారు రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ని హాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే కూర్చున్నాం. ఇంకా వచ్చేయండి ప్రెసిడెంట్స్ అందరికీ సింగిల్ కూడా లేదండి. బడ్జెట్ పేపర్స్ వచ్చినాయండి, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ కి మన గెస్ట్లు అందరికీ ప్రెసిడెంట్స్ ఖాళీ మధ్య ప్రెసిడెంట్ అండ్ స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి కూడా అది గవర్నర్ గారు నెక్స్ట్ వర్క్. ఓకే తీసుకోండి సార్. నెక్స్ట్ కర్మాలపూడి శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత సీనియర్ గారు రమేష్ గారు.
உற்சாத்து நீராடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் செனலூடு கைలుగలా ఓంగలో జై శ్రీమన్నారాయణ. అలాగే ఘనంగా నిర్వహించినందుకు మరి వాసవి అమ్మవారు ఆశీస్సులు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాసవి క్లబ్ వనిత మరి ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఒకసారి వస్తే ఒక స్నాప్ తీసుకోండి. మోచేపల్లి ప్రెసిడెంట్ గారు కోడి వాసవి గారు చాలా చక్కగా జరిగింది. నిజంగా ఉన్నదాకా హైలైట్ ఏంటంటే మీ జిల్లాలో ఉన్న పీడీజీలు ప్రతి ఒక్కళ్ళు హాజరవడం అనేది ముందుగా చూడదగ్గ విషయం. చాలా సంతోషిస్తున్నాను మీ ఐక్యమత్యానికి. అదేవిధంగా ఒక అనుకున్న అజెండా కానీ అనుకున్న దానికి టైంలో ఒక గంట లేట్ తోటి స్టార్ట్ అయినా సరే కరెక్ట్ భోజనానికి కరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. భోజనం టైంకి ఇన్ టైంలో క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భోజనాల తర్వాత కూడా బడ్జెట్ కానీ అదేవిధంగా ప్రతి కార్యక్రమం చక్కగా యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ అజెండా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 22 మంది ప్రెసిడెంట్లు అదేవిధంగా ఆర్సీలు అందరూ అదే సుమారుగా 350 మందితోటి ఈ డిస్కౌంట్ చేయడం జరిగింది. ముందుగా ఇంత చక్కటి డిస్కౌంట్ ని దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నటువంటి మన గవర్నర్ గారికి అయినటువంటి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మిగతా కార్యక్రమం ఇంకొక ఈ రిపోర్ట్ తర్వాత ఒక బ్యానర్ ప్రెజెంటేషన్ ఉంది. సో ఈ బ్యానర్ ప్రెజెంటేషన్ తోటి ఈ డిస్కౌంట్ పూర్తవుతుందని ఆశిస్తున్నారు. జై వాసవి. ఈయన కూడా ఒక ద్రోణ సత్యనారాయణ ఆరాధించి గట్టిగా చెప్పడంలో అతను అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇందాక ఆడవాడిలో స్పీచ్ అప్పుడు ఇంటర్ చేయడం జరిగింది. పుణ్యాప్రాప్త సుదుర్లభం తదృమానవ జన్మత్వం సాధకం కుర్యతః. జన్మలన్నింటిలో మానవ జన్మ అనేది ఎంతో పుణ్య విశేషం చేతగానే లభించదు. అటువంటి మానవ జన్మను సత్కార్యములతో సత్కీర్తితో మీరు సదా సాధకత చేర్చుకోవాలని ఆ భగవంతుడు మీరు అటువంటి ఆరోగ్య అసంస్కర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యు. ఫెలిసిటేషన్ కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ ఎంతోమంది సార్. నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ నాగమల్లేశ్వర గారికి మార్నింగ్ అండి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పల్లకోట ప్రకాశ్రావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మార్నింగ్ వరకు. అండ్ అలాగే మా క్యాబినెట్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు. పాపం ఈయన చాలా చాలా మంచి వ్యక్తి. ఏ రోజు గౌరవ గారి మొహంలో మేము కోపం చూడలేదు. రెండోది అన్నిటికంటే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మాకు ఏ రోజు ఏ పనులు మా పురమాయించడు. అలానే మాతో మేము పనిచేసి స్వామి ఈ రోజు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా మేము కూడా ఏదో
బాబు ఉదయ దేవుడి నాకు శక్తి ఉంది, మీరు వచ్చి నిలబడండి, నాకు అదే సంతోషం మాట్లాడండి. నేను ఏమి చేయకపోయినా వచ్చి ఆయన ఎదురు నుంచుంటే ఆయన కనిపిండిపోయింది. ఇలాంటి గవర్నర్ గారు మా దూరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పరిసర సుబ్రహ్మణ్యం గారికి మేము చాలా రుణపడి ఉన్నామని సభాముఖంగా చెప్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. సెక్రటరీ గారు వారికి కూడా చిన్న హాజరు ఇవ్వండి. చేవూరి కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సార్. వెంకటకోటి లింగం, సూర్య వెంకటలింగం గారు, కత్తి మామూలు లేదు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అండి. సార్ వైస్ గవర్నర్స్ తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ స్టేజ్ వరకు రావాల్సిన కోరుతున్నాం. లఘువరపు కొత్త కోటేశ్వర గారు అండ్ చంచీ గారు అక్కడూరి అనౌన్స్ చేస్తాం కదా, అవార్డ్స్ ఏమి ఇచ్చారో తర్వాత ఇబ్బంది పడాలి సార్. ఒకళ్ళ లోపలికి వచ్చినా కూడా ఇబ్బంది పడాలి. మళ్ళీ అక్కడ కోటేశ్వర గారు ముగ్గురు ఉన్నారు, చూసుకోండి. మండవ వెంకటరమణ గారు, ఎక్కువ మన హాల్లో ఉండేది. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ మనం కూడా చేసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అక్కడి నుంచి రావాలి సార్ ప్లీజ్. ఓకే సార్, ఓకే. ఓకే రైట్. స్వామి రీజన్ 5 వాషింగ్టన్ చంద్రకేశవ మాచర్లో ఉన్నారండి. రావాలి మీరు. ఏం చేస్తారు మీరు? ఆర్సీ ఉన్నారా? ఓకే. నెక్స్ట్ లక్ష్మీ చంద్రకేశవ మాచర్ల ఉన్నారా? తంగేడ పేరు దాచేపల్లి ఉన్నారండి. సార్ ఇప్పుడు నేను చెప్పిన పేరే ఫస్ట్ ప్రొఫెసర్, తర్వాత వచ్చి ఒక నిమిషం సాంగ్ ప్లే ప్రత్యేకండి మేడం. సార్ మేడం ఒకసారి చాలా మధ్యలో ఖాళీ చేయాలి కొంచెం ప్లే చేయకపోతే ఒకసారి నాకు. సార్ జెడ్సీ గారు నాకు అడిగారు, నన్ను ఎవరు జెడ్సీ గారు బోస్ మైక్ ఇవ్వండి సార్, స్టేజ్ మైక్ ఇవ్వండి నాకు ఒకసారి. ఇది కాదు కార్డ్లెస్ మైక్, లేడీస్ వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళ చిత్రం వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోండి, అక్కడి నుంచి రండి సార్. మధ్యలో రాకండి సార్ ప్లీజ్. అన్న సాంగ్ ప్లే చేయను. నెక్స్ట్ ప్లాటినం నర్సరావుపేట సాంగ్ ప్లే చేయండి సార్. స్టేజ్ ఖాళీ చేయండి ప్లీజ్. గ్రూప్ ఫోటో ఎంతసేపు అవార్డ్స్ రావు, తర్వాత మీకు ఇస్తాం సార్. సంవత్సరం అంతా కష్టపడిన దానికి మనం తీసుకునే గౌరవం అవార్డు క్వీన్స్ రెడీ చేసుకుంటాను. అచ్చంపేట క్వీన్స్ నెక్స్ట్ ఫ్యామిలీస్ సత్యనపల్లి